హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కోడి పిల్లలకు నీళ్ళ విరోచనాలు, వాటికి తక్షణమే పరిష్కారం ఏమిటో కూడా చూద్దాం. ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మమతా ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన ఫామ్లో కోడి పిల్లలు యాక్టివ్గా ఉన్నా సరే అప్పుడప్పుడు వాటికి నీళ్ళ విరోచనాలు అంటే వాటర్ డ్రాపింగ్స్ అవుతూ ఉంటాయి. దీనివల్ల కోడి పిల్లల్లో క్రమంగా నీరసించి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ సమస్యకు గల కారణాలు మరియు ఇంగ్లీష్, హోమియోపతి అలాగే నాటు వైద్యం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో పూర్తిగా తెలుసుకుందాం. చూడండి, ఈ కోడి పిల్లలు మేత బాగానే తింటుంది, యాక్టివ్గానే ఉంటుంది. కానీ 4 to 5 రోజుల నుండి దీనికి కంటిన్యూస్గా వాటర్ లాగా మోషన్స్ అవుతూ ఉన్నాయి. ఇది సాధారణంగా త్రాగునీరు యొక్క కలుషితమైన లేదా జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన జరుగుతుంది. దీనికి సకాలంలో గుర్తుంచుకోకపోతే ఫామ్ మొత్తం వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మొదటగా ఇంగ్లీష్ మెడిసిన్ గురించి చూద్దాం. దీనికోసం మనం మెర్కిన్ వాడుతున్నాము. ఇందులో ఉండే ఎండ్రోఫ్లాక్సిన్ బ్యాక్టీరియల్ వేగంగా చంపుతుంది. దీని యొక్క డోసేజ్ ఎలా వాడాలో చూద్దాం. డోసేజ్ విషయానికి వస్తే 1 లీటర్ త్రాగునీటిలో 1 ml మెర్క్విన్ కలిపి వరుసగా 3 నుండి 5 రోజులు ఇవ్వాలి. అదేవిధంగా ఈ మందును కలిపిన నీటిని ఉదయం పూట పెడితే కోళ్ళు దాహం మీద ఎక్కువగా ఉంటాయి కాబట్టి త్రాగుతాయి. అదేవిధంగా మీరు ఒకవేళ హోమియోపతి మెడిసిన్ వాడాలనుకుంటే దాంట్లో వచ్చేసరికి ఫోడోఫైలియం 30 బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఇది కేవలం నీల విరోచనాలకే కాకుండా కోడి పిల్లల్లో పొట్టలో గ్యాస్ మరియు అజీర్తిని కూడా తగ్గిస్తుంది. ఇది 100 ml నీటిలో 5 చుక్కలు వేసి రోజుకి 2 సార్లు ఇవ్వండి. ఒకవేళ కోడి పిల్ల మరీ నీరసంగా ఉంటే నేరుగా నోటి ద్వారా 2 చుక్కలు వేయండి. అదేవిధంగా న్యాచురల్ రెమెడీ కూడా చూద్దాం. ఇక మన నాటు వైద్యాన్ని విషయానికి వస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని ఇవ్వండి. వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పలచటి మజ్జిగలో చిటికెడు పసుపు కలిపిస్తే కడుపులో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇవి సైడ్ ఎఫెక్ట్స్ లేని అద్భుతమైన మార్గాలు. మందులతో పాటు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. త్రాగునీటి పాత్రలు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా కోడి పిల్లలు కింద ఉండే లెట్రిన్ పట్టు తడి లేకుండా చూసుకోవాలి. జబ్బు పడిన కోడి పిల్లను వెంటనే వేరు చేయాలి. చూశారుగా రైతులారా, ఈ పద్ధతి పాటిస్తే మీ కోడి పిల్లలు త్వరగా కోలుకుంటాయి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని పౌల్ట్రీ టిప్స్ కోసం మన మమతా ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్ పర్పస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి. జై హింద్.